ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ వాక్యము చదువుకుంటున్నాము. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభుతో యోహాను శిష్యులు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి జవాబు మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలియపరచమని చెప్తున్నాడు. ఆ కన్నవి విన్నవి ఏమిటంటే అంత మటుకే కాకుండా ఆయన ఏమన్నాడంటే, గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుండివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను అయితే చెరసాలలో ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు అని గుర్తుగా తన శిష్యుల ద్వారా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియు నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడని ఆయన ఉత్తరం ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ కార్యములన్నీ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకంలోనికి రాకమునిపే యెషయా ప్రవక్త ద్వారా ఈ విషయాలన్నీ కూడా ప్రవచింపబడినట్టుగా చూస్తున్నాం. యెషయా 42:1-8 వాక్యాల్లో చూసినట్లయితే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు అని ఆయన్ని గురించి యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తున్నట్టుగా చూస్తున్నాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి కూడా యెషయా ప్రవక్త సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 40:3 వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడండి? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సరళ సిద్ధపరచుడి, ఎడారిలో మార్గము అతని రాజ్య మార్గము సరళం చేయుడి అని యెషయా ప్రవక్త ద్వారా ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన జన్మించిన తర్వాత, ఆయన పరిచర్య మార్గం మొదలుపెట్టిన తర్వాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తే, ఆయనను వేదన పొందిన దేశం మీదకి మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన బబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచును, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరినున్న అన్ని జనుల ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు, చీకట్లో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని యేసు ప్రభు యొక్క పరిచరణ గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో జన్మించి 2000 సంవత్సరాలు దాటిపోయినా, ఆయన సిలువేయబడినా, చనిపోయి తిరిగి పునరుత్థానుడు లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారికి ఇచ్చినటువంటి వాగ్దానము, మీ హృదయం కలవరపడని ఒకటి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మీతో కూడా ఎల్లప్పుడూ నివసించును, మిమ్మల్ని అనాథులుగా విడువను అని చెప్పి ఉన్నాడు. ఆ మాట ప్రకారంగా ఆది అపోస్తల కాలంలోనే శిష్యులు కనిపెట్టి దేవుని శక్తి పొంది వారు భూదిగంధముల వరకు వెళ్ళి దేవుని యొక్క వెలుగును ప్రకాశమును ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు తన ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తూనే ఉన్నాడు. నశించిపోయేవారు, చీకట్లో ఉన్నవారు అనేకులు వెలుగులోనికి వస్తూనే ఉన్నారు. ఈ కార్యము ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. కేవలం ఈ కార్యాలన్నీ కూడా ఆయన మనకు పంపినటువంటి ఆదరణకర్త ద్వారా జరిగించబడుతుంది. కనుక మనం అందరం కూడా దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్న వారమై ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. అటు ధన్యత కలిగిన జీవితము మనము కలిగి ఉన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షక, మా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను మీరు పంపించారు. మేము ఎవరైతే మారు మనసు నిమిత్తం నీళ్ళల్లో బాప్టిసం తీసుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తామో మాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడని మీరు వాగ్దానం చేసి ఉన్నాడు. అటు వాగ్దానం ప్రకారంగా మీ శక్తిని పొందుకున్న వారమై మేము కూడా ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని ప్రభు, ఆనాడు మాత్రమే కాదు ఈనాడు కూడా నాయన నా తండ్రి అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిపించబడుతుండగా అనేకులు ఈ వైపుకి ఇంకనూ ఆకర్షించబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.